నమస్కారం. సాక్ష్యం న్యూస్ కి స్వాగతం. అవనిగడ్డ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు మోపిదేవిలో జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి వీరరాఘవయ్య ఫౌండేషన్ చైర్మన్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు వ్యవహారం చర్చనీయాంశమైంది. కూటమి తరఫున జనసేన పార్టీకి సీటు ఖరారు కావడంతో విక్కుర్తి శ్రీనివాసరావు ముందంజలో నిలిచారు. చివరి క్షణంలో సీటు ప్రస్తుత ఎమ్మెల్యేకు కేటాయించడంతో విక్కుర్తి నిరాశకు లోను కాకుండా అప్పటి నుంచి నేటి వరకు అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో లక్షలు వెచ్చించి సేవా కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు శుభకార్యాలు ఆపదలో ఉన్న వారిని పరామర్శిస్తూ వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ రాజకీయంగా ముందంజలో నిలుస్తున్నారు. కూటమి నాయకులుగా ఇప్పటి వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు మీడియాలలో ప్రకటనలు ఇస్తున్నారు. నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు మోపిదేవిలో పార్టీ పెద్దలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విక్కుర్తి శ్రీనివాస్ మరో ముందడుగు వేసి సమావేశానికి వస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు స్వాగతం పలుకుతూ నియోజకవర్గంలో ప్రధాన రహదారుల వెంబడి ఫ్లెక్సీలు, తెలుగుదేశం పార్టీ జెండాలతో పాటు పార్టీ గుర్తులతో అలంకరించిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అవనిగడ్డ ప్రధాన సెంటర్ లో అలాగే మోపిదేవి వార్పు బ్రిడ్జ్ పై విక్కుర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అలంకరించిన టీడీపీ తోరణాలు చూపులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఫోటోలతో పాటు పార్టీ గుర్తుతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జయంతి ముందే ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు భర్తీ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ విక్కుర్తికి దాదాపు ఖరారు అయిందని ఊహాగానాలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న విక్కుర్తికి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ సొంత క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో విక్కుర్తి టీడీపీ అధిష్టానం ఎంతవరకు ఇన్ఛార్జ్ కేటాయిస్తుందో వేచి చూడవలసిందే.